ఎన్నేళ్ల తర్వాత అతను నీకు కనిపిస్తే నువ్వెవరో చెప్పకుండా దాస్తావా? చెప్పేస్తే థ్రిల్లే ఉంది. వెంటనే పెళ్లి, ఆ తర్వాత శోభనం, ఆ తర్వాత స్టమక్, ఆ తర్వాత పిల్లలు. అతను నాకెలా సైట్ కొట్టాలనుకుంటున్నాడు అలాగే నేను కూడా అతనికి సైట్ కొట్టాలనుకుంటున్నాను. వావ్ గ్రేట్ యార్. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఫోన్ పెట్టేస్తున్నాను. హలో వెయిట్. హలో అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే నీ మొహం చూస్తే నాకే నువ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బేరర్ ఏం తీసుకుంటారు? 11 ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఇప్పుడు మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే రోజుగా మూవ్ అవుతారని ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీచ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే నీకు నా గురించి తెలుసు కదరా, పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోతారా. ఏం చేయమంటావు? రే మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను రా నా మీద ఉన్న ప్రేమని. రారా ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది, పద మనం వెళ్దాం. ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పదా. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే అంటే. ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్ కి పిలవా? బా పిలుస్తాను రా. రేణు గారు. ఓ హాయ్.
ఏంటి ఇక్కడ ఆ, చికెన్ మటన్ పీతలు రొయ్యలు ఫిష్ వీటిలో మీకు ఏదంటే ఇష్టం? హ? ఏ, వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది. తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. ఓకే. మేము బైక్ లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. ఐ డోంట్ నో ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ, నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్ లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? ఆహా, అలా అని కాదు. రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్నొకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా.